డ్వాక్రా మహిళలకి కూటమి ప్రభుత్వం కొత్తగా 2 పథకాలతోని దూసుకువస్తుందన్నమాట అండి. ఎలాగా అనుకుంటున్నారా? ఒకటైతే కనుక విద్యాలక్ష్మి, రెండోదైతే కనుక కళ్యాణ లక్ష్మి అన్నమాట. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఈ పేర్లతోని ఈ 2 పథకాలకి కూడా నాంది పలుకుతున్నారు మన కూటమి ప్రభుత్వం అన్నమాట. వీటికైతే కనుక డ్వాక్రాలో ఉన్న ఈ పథకాలకి డ్వాక్రాలో ఉన్న మహిళలందరూ కూడా ఎలిజిబుల్ అన్నమాట అండి. సో మరి వాటి గురించి ఈ రోజు డీటెయిల్ గా తెలుసుకుంటే మొదటగా అయితే కనుక విద్యాలక్ష్మి అన్నమాట అండి. సో ఈ విద్యాలక్ష్మి పథకం యొక్క అర్హతలు ఏమిటంటే, డ్వాక్రాలో ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే ఇప్పుడు ఇలా ఈ నెల జాయిన్ అయ్యి మీరు ఈ విద్యాలక్ష్మికి అప్లై చేసుకోవడానికి అవ్వదు మాట అండి. ఆల్రెడీ జాయిన్ అయ్యి అంటే వాళ్ళకి సీనియర్ ఎంత చూస్తారంటే, డ్వాక్రాలో జాయిన్ అయిన మహిళలకి సీనియరిటీ 6 months ఉండాలన్నమాట అండి. 6 months ఉండే అంటే జాయిన్ అయిన తర్వాత 6 months అయిందనుకోండి, అలాంటి మహిళలందరూ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విద్యాలక్ష్మి ద్వారా ఒకే ఇంట్లో 2 ఆడపిల్లలకి విద్యాలక్ష్మి పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అండి. సో ఈ విద్యాలక్ష్మి పథకానికి అప్లై చేసుకోవాలంటే కనుక మనకి ఈ కాలేజ్ గానీ స్కూల్ గానీ చదువుతుంటారు కదండి పిల్లలు, వాటి నుంచి అడ్మిషన్ తీసుకొని రావాలి, అడ్మిషన్ లెటర్, అలాగే మనకి ఫీజు స్ట్రక్చర్ తీసుకొని రావాలి, ఫీజు రిసిప్ట్ గానీ అడ్మిషన్ లెటర్, అలాగే ఆ విద్యా సంస్థలు ఎక్కడ చదువుతున్నారు ఏంటి అలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు అవి కామన్ కదండి. సో మరి దీంతో పాటు బ్యాంక్ పాస్బుక్ కూడా. మరి ఈ విద్యాలక్ష్మికి ఎంత రుణం ఇస్తారంటే 10,000 నుంచి 1,00,000 వరకు కూడా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా మీకైతే ఇస్తారన్నమాట అండి. దీనికి అప్లై చేసుకున్న 48 గంటల్లోనే మీ అకౌంట్ కి అయితే నేరుగా వచ్చేస్తుంది అన్నమాట అండి. దీనికి 4% వడ్డీ అయితే తీసుకుంటారన్నమాట అండి. ఈ వడ్డీని మీరు ప్రతి నెల మీరు తీసుకునే రుణంతో పాటు కట్టాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఈ రుణాన్ని 48 వాయిదాల్లోపు చెల్లించవలసి ఉంటుంది అన్నమాట అండి. మీరు తీసుకున్న రుణాన్ని 48 వాయిదాల్లోపు చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఇది చెల్లించేటప్పుడు ఈ రుణగ్రహీత ఎవరైనా కానీ చనిపోయి ఉంటే బై మిస్టేక్ అప్పుడు దీనిని రుణమాఫీ చేస్తారన్నమాట అండి. సో మరి ఇలాంటి ఈ విద్యాలక్ష్మికి అంటే తమ పిల్లల్ని పై చదువులు చదివించుకోవాలి అన్న ఉద్దేశం ఉన్న పేరెంట్స్ కి, అది కూడా మన డ్వాక్రాలో ఉన్న మహిళల పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి తమ పై చదువుల కోసం అన్న ఉద్దేశంతో వాళ్ళకి కావాల్సిన బుక్స్ గాని వాళ్ళకి కావాల్సిన ఇంకేదైనా తీసుకోవడానికి సంబంధించి ఈ పథకాన్ని అయితే కనుక తీసుకొని వచ్చారండి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మాట. మరి నెక్స్ట్ ఏంటంటే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి. ఈ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ద్వారాగా డ్వాక్రా మహిళల్లో ఉన్న పిల్లల వివాహం కోసం మీకు ఏదైనా రుణం కావాలనుకుంటే కనుక 1,00,000 రూపాయల వరకు కూడా రుణం ఇస్తారండి. ఆ రుణానికి 4% వడ్డీ అయితే ఉంటుందన్నమాట. దీనిని కూడా 48 వాయిదాల్లోపు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఆ 48 వాయిదాల్లోపు చెల్లిస్తే మళ్ళీ మీరు ఇంకొక రుణం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి దీని మెయిన్ గా ఏం చూస్తారంటే కనుక మీరు తీసుకున్న శ్రీనిధి రుణాలు కానివ్వండి, ఇంకే రకమైన బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలు కానివ్వండి, లేకపోతే ఈ డ్వాక్రా నుంచి తీసుకున్న రుణాలైనా సరే కరెక్ట్ గా కడుతున్నారా లేదా, అలా కరెక్ట్ గా కడుతున్న వాళ్ళకి మాత్రమే ఈ రుణాలను అయితే కనుక మంజూరు చేస్తారన్నమాట అండి త్వరగాన. అలాగే మీకు తీసుకునే ఈ 4% వడ్డీని మీకు ఈ 2% వడ్డీని అయితే కనుక శ్రీనిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల నిమిత్తము దీన్ని అయితే కనుక వాడతారన్నమాట ఈ వడ్డీని. అలాగే డ్వాక్రా మహిళల గ్రూపుల యొక్క బలోపేతం చేయటానికి కావాల్సిన వాటి గురించి కూడా మిగతా 2% ని వాడతారన్నమాట అండి. సో ఈ 4% వడ్డీ అయితే కనుక కంపల్సరీ ఉంటుందన్నమాట అండి. అంటే పావలా వడ్డీ అనుకోండి మీరు. అలాగే ఈ కళ్యాణ లక్ష్మికి అప్లై చేయాలని అనుకుంటే కనుక మీకు వివాహ వేదిక ఎక్కడ అని అనేసి, అలాగే వెడ్డింగ్ కార్డు, వివాహ వేదికకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వధూవరుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, అలాగే ఇంకా బ్యాంక్ అకౌంట్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి. బ్యాంక్ అకౌంట్ ఎవరిది ఇవ్వాలి? ఆ డ్వాక్రా గ్రూప్ లోని ఎవరైతే ఈ లోన్ కు అప్లై చేస్తున్నారో ఆ మహిళ యొక్క బ్యాంక్ బుక్ ని ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి. అలాగే విద్యాలక్ష్మికి కూడా ఒకరికైతే ఒకరికి పెట్టుకోవచ్చు అండి, ఇద్దరికి కూడా ఇస్తారటండి. ఒకరికైనా పెట్టుకోవచ్చు, ఒకరికే కావాలనుకుంటే, లేదా ఇద్దరు కావాలంటే ఇద్దరు పెట్టుకోవచ్చు అన్నమాట. కానీ ఆ స్కూల్ డీటెయిల్స్ కానీ, కాలేజ్ డీటెయిల్స్ కానీ, అడ్మిషన్ లెటర్ కానీ, అలాగే ఫీజు రిసిప్ట్ కానీ ఇలాంటివన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక వచ్చే ఈ 10 రోజుల్లోని కూడా ఈ 2 పథకాలకి కూడా శ్రీకారం చుడుతుందండి మన కూటమి ప్రభుత్వం. దీనికి ఆల్రెడీ నిధులను అయితే కేటాయించడం జరిగింది అన్నమాట అండి. సో మన కూటమి ప్రభుత్వము ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఈ 2 పథకాలకి కూడా ఇక ఈ నెలలో అంటే అక్టోబర్ 10వ తారీఖు లోపు అయితే కనుక మనకి వచ్చేస్తుంది అన్నమాట అండి. సో మరి దీనికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని నేను చెప్పాను కనుక ఎవరైనా కానీ దీనికి ఒక రూల్ మాట అండి, డ్వాక్రా మహిళల్లో మాత్రమే దీనికి అర్హులు మాట అండి. డ్వాక్రా మహిళలు కాకుండా బయట వాళ్ళు పెట్టుకోవడానికి అయితే దీనికి అర్హత లేదన్నమాట. ఇప్పటి వరకు ఇచ్చిన సూచనలు మనకు వచ్చిన సమాచారం పట్టి ఇది ఓన్లీ డ్వాక్రాలో ఉన్న మహిళలకు మాత్రమే, అది కూడా జాయిన్ అయిన వెంటనే కాదండి, జాయిన్ అయ్యి 6 నెలలు
వాళ్ళకి సీనియారిటీ ఉండాలి. అలాగే వాళ్ళ గ్రూప్ కు సంబంధించి వాళ్ళు కరెక్ట్ గా కడుతున్నారా లేదా అన్నది కూడా చూస్తారన్నమాట అండి. ఇంకా వీళ్ళకైతే కనుక 48 వాయిదాల్లోపు కట్టాల్సి ఉంటుంది అన్నమాట అండి. మీరు ఏ పథకానికైతే అప్లై చేస్తున్నారో ఆ పథకానికి 48 గంటల్లోగా మీరు అప్లై చేసే 48 గంటల్లోపు మీకైతే కనుక అకౌంట్ లోకి డైరెక్ట్ గా వచ్చేస్తుందట అండి. ఇది 48 వాయిదాల్లో కట్టుకోవాలన్నమాట. అంటే నెలకి ఇంత అని చెప్పి 48 వాయిదాల్లో ఈ అమౌంట్ ని మీరు తీర్చవలసి ఉంటుంది అన్నమాట అండి, 4% వడ్డీతో అనమాట. సో మరి విద్యాలక్ష్మికి కానివ్వండి, కళ్యాణ లక్ష్మికి కానివ్వండి, అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు మీ దగ్గరగా ఉన్న మున్సిపల్ ఆఫీస్ గానీ లేకపోతే సచివాలయం గానీ వెళ్లి ఒకసారి కనుక్కోండి. అది ఇప్పుడు కాదని ఇంకొక 1 వీక్ పోనివ్వండి. దీనికి కావాల్సిన డేట్ అయితే ఇంకా రాలేదు, కానీ దీనికి కావాల్సిన విధి విధానాలు, దీనికి నిధులను కేటాయించడం అయితే కనుక జరిగిపోయింది అనమాట అండి. సో మరి డ్వాక్రాలో ఉన్న మహిళలందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అండి. విద్యాలక్ష్మి కింద ఒక ఇంట్లో 2 ఆడపిల్లలకి ఇస్తారన్నమాట అండి. ఒక ఇంట్లో ఒకరికి కావాలంటే ఒకరు తీసుకోవచ్చు, ఇద్దరికి కావాలంటే ఇద్దరికి తీసుకోవచ్చు అనమాట అండి. కానీ ఇద్దరికి తీసుకుంటే మరి ఒకే అమౌంట్ వస్తుందా, లేకపోతే అంటే 10,000 నుంచి 1,00,000 లోపు ఎంతైనా మీరు పెట్టుకోవచ్చు అనమాట అండి. 1,00,000 వరకు ఇస్తారన్నమాట. సో ఇద్దరికి కలిపి 50,000 పెట్టుకోవచ్చు, లేదా ఒకరికి కలిపి 50,000 పెట్టుకోవచ్చు, లేదా ఇద్దరికి కలిపి 1,00,000 పెట్టుకోవచ్చు అనమాట. తీర్చడం కూడా 48 వాయిదాలు తీర్చేసి ఉంటుంది అనమాట. అలాగే కళ్యాణ లక్ష్మి కూడా 1,00,000 వరకు ఇస్తారన్నమాట అండి. మీకు 1,00,000 కావాలంటే 1,00,000 కూడా ఇస్తారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని చూపించాల్సి ఉంటుంది అనమాట. సో డ్వాక్రా మహిళలకు వచ్చిన ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోవద్దండి. ఎందుకంటే మనము చిన్న అమౌంట్ ఇదే కదా అని అనుకోవద్దండి. పెళ్లి అనగానే తెలుసు కదండి, ఎన్నో రకాల అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలకి ఇది కూడా చేదోడు అవుతుందన్న ఉద్దేశంతో మనకి ప్రభుత్వం పెట్టిన ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి మాట అండి. అలాగే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కూడా మీ కాలేజీలోని పిల్లలకి కావాల్సిన సదుపాయాలకి ఇంకాస్త ఏదైనా మెరుగుగా ఇవ్వదలుచుకున్న పేరెంట్స్ కి ఇది ఒక మంచి అవకాశం అవుతుంది అన్నమాట అండి. సో మనం బయట అప్పు తీసుకున్నాం అనుకోండి, అది ఎంత అవుతుంది మీకు ఆ వడ్డీలు అవన్నీ తెలుసు. కానీ ఇలాగ మనం తీసుకొని కరెక్ట్ గా కట్టేసుకుంటే మనకి ప్రభుత్వము ప్రతిసారి కూడా చేదోడుగా మనకి ప్రతి అవసరంలో కూడా నిలబడుతుంది అన్నమాట అండి. మనం తీసుకున్న అమౌంట్ 48 వాయిదాల్లోపు కరెక్ట్ గా కట్టారనుకోండి, మళ్ళీ ఇంకొకసారి మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట అండి. సో మరి ఈ వీడియోని అందరికి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ పంపించండి. మనం పెట్టొద్దండి, పెట్టే దారి